ఆ రాఖీ పండుగ ఎట్లా చేసుకున్నారో వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అంతా అన్నదమ్ములకు మంచిగా రాఖీలు కట్టి కట్నాలు కానుకలు తీసుకున్నారా లేదా? అరే మీ ముచ్చటేమో కానీ ప్రధానమంత్రి మోదీ సార్ కాడికి వెళ్ళి మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లీడర్ల దాకా మస్తు జోరుగా జరుపుకున్నారు పండుగ ఈ తాప. చలో తర్వాయి బట్టి ఒక్కొక్కరు పండుగ సంబరం ఎట్లా నడిచిందో అరుసుకొని వద్దాం పార్రి. మొదలు ప్రధాని మోడీ సార్ కాడికెళ్ళి షురు చేద్దాం. బడి పిల్లలు బ్రహ్మకుమారిలు వచ్చి రాఖీలు కట్టిరు సార్కు. ఇక చూడు మీకోసం ఎరైటీ ఎరైటీ రాఖీలు ఏరేరి కొనుకొచ్చినాం సార్ అని ఎట్లా చెప్తున్నారో. ఇటు మాజీ సీఎం కేసీఆర్ సార్కు అక్కచెల్లెలంతా వచ్చి రాఖీలు కట్టిరు. మంత్రి సీతక్క, కొండ సురేఖక్క, మాజీ మంత్రి గీతారెడ్డి మేడం, పార్టీ మహిళా లీడర్లు, అభిమాన లీడర్లంతా సీఎం రేవంత్ సార్కు రాఖీ కట్టిరు. దివ్యాంగులు కూడా వచ్చి రాఖీలు కట్టి దీవెనార్తలు ఇచ్చిరు సీఎం రేవంత్ సార్కు. అన్నట్టు రేవంత్ సార్తో పాటు సారు మన్మనికి కూడా రాఖీ కట్టింది మంత్రి సీతక్క. అట్కేలట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ తానికి పోయి రాఖీ కట్టి మంత్రి పొన్నం సార్ ఇంటికి పోయి రాఖీ కట్టింది. కట్నం కింద చీర పెట్టి కాలు మొక్కిండు మంత్రి సారు. ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇంటికి పోయి రాఖీ కట్టింది సీతక్క. అగ్గో జేబులకెళ్ళి కట్ట తీసి కట్నం ఇచ్చిండు. 500 నోట్ల కట్టున్నట్టుంది. ఇక ఆడికెళ్ళి స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఇంటికి పోయి రాఖీ కట్టింది. ఇక ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారుకు సారోళ్ళ అక్కచెల్లెలు రాఖీ కడితే ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్కు కూడా పార్టీ మహిళా లీడర్లు రాఖీలు కట్టిరు. తెలంగాణ కమలం పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు సార్కు రాఖీలు కట్టేందుకు లైన్లు కట్టిరు పార్టీ మహిళా లీడర్లంతా. ఎంపీ ఈటెల రాజేందర్ సారు చూడు నెత్తికి పగిడి దొడిగి మరీ రాఖీ కట్టిరు సారోళ్ళ అక్కచెల్లెలంతా కూడి. మాజీ మంత్రులు మల్లారెడ్డి సార్కి అయితే ఇంట్లో అక్కచెల్లెళ్ళు బయట అభిమానులు పోటీలు పడి కట్టిరు రాఖీలు. ఇంకో మాజీ మంత్రి ఎర్రబెల్లి సారుకు కూడా అక్కచెల్లెలు ఇంటికి వచ్చి రాఖీలు కట్టిర్రు. ఇట్లా తాజాలు మాజీలన్న తేడా లేకుండా రాఖీ పండుగ సంబురాలు మస్తు జరుపుకున్నారు లీడర్లంతా. आप सबको रक्षाबंधन की बहुत बहुत शुभकामनाएं.